తండ్రిని ఏడ్పించొద్దు. కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు. జైలుకు వెళ్తే సీఎం అవుతామనుకోవడం భ్రమ. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం. మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలు. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం. కార్యకర్తలే కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. 2027లో పాదయాత్ర చేపడతాం. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ వ్యాఖ్యలు అన్న. అందుకే నిన్ను రామారావు కాదే డ్రామారావు అన్నారు. కిందికే నిన్ను రామారావు గారు కాదు డ్రామారావు గారు అనేది అంటుంటారు. ఏది ప్రతిపక్షాలు కావచ్చు, విమర్శించేటోళ్ళు కావచ్చు. ఇక్కడ ప్రధానంగా తండ్రిని ఏడిపించొద్దు అంటాను. అసలు తండ్రికి నష్టం చేసింది ఎవరు? నువ్వు కాదా? తండ్రికి నష్టం చేసింది ఎవరు? నువ్వు కాదా? ఒక మాలబిడ్డకు సిరిసిల్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్కు చెడ్డ పేరు తెచ్చింది ఎవరు? నువ్వు కాదా? నీ ప్రవర్తనతోటి, నీ అలవాట్లతోటి, నీ వ్యవహారంతో టీఆర్ఎస్ పార్టీని అధాపాతాలకు తొక్కేసింది మీరు, రామారావు గారు. నీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, అసలు నీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, కవిత గారు పార్టీ పెడితే బీఆర్ఎస్కు మరింత నష్టం అని అర్థమైనాక, ఆ సర్వే రిపోర్టులు అందినాక ఈ కొత్త డ్రామాలు ముందటేసుకున్నావు. ఇక నీ పార్టీ మారి గోడ దునికిపోయిన 10 మంది లంగలకు ఇంతవరకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, కనీసం వాళ్ళను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ప్రకటన ఇవ్వలేదు. కానీ పార్టీలో జరిగే అన్యాయాలను, పార్టీలో జరుగుతున్న ఇతర లీడర్లకు జరుగుతున్న అన్యాయాలను, లేకపోతే పార్టీ వివరిస్తున్న తీరును ప్రశ్నించినందుకు కవిత గారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా హుటిన ఆమెను, కవిత గారిని పార్టీ నుంచి తొలగించిండ్రు. అది కూడా కేసీఆర్ గారు మీరు ఉండి కూడా తక్కలపల్లి రవీందర్ గారి పేరుతోటి కవిత గారిని సస్పెండ్ చేసేస్తానమని ఒక లేఖ రిలీజ్ చేసిండు. అప్పుడు గుర్తురాలే చెల్లెని ఏడిపించింది, తోబుట్టుని ఏడిపించింది. అప్పుడు మీకు గుర్తురాలే? తోబుట్టునే ఏడిపించిన వాళ్ళు మీరు ఈ ప్రజలను ఏడిపియరు. మీరు 10 సంవత్సరాలు ఏడిపియలే దళితులను, 10 సంవత్సరాలు ఏడిపియలే ప్రజలను. కనీసం ముఖ్యమంత్రి గారి ముఖం ఎట్లుంటుందో అని ప్రగతి భవన్కు పోవాలని కొన్ని లక్షల మంది బాధితులు పోయి ముఖ్యమంత్రి గారికి గోడు చెప్పుకుందామంటే అవకాశం ఇవ్వకుండా ప్రజల్ని ఏడిపించింది మీరు కాదు. అసలు ఒక మంత్రి కన్నా అందుబాటులో ఉన్నారా మీరు? సాక్షాత్తు నీ మంత్రివర్గంలో ఉన్న జోగు రామన్న లాంటి మాజీ మంత్రులు కేసీఆర్ గారిని కలవాలని 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే కలవకుండా గేట్లు మూసేసింది మీరు కాదు. అట్లా ఎంతమంది మంత్రులు నేర్పించింది మీరు. ఇప్పుడు నీ బీఆర్ఎస్ పార్టీకి బొక్కబడే అవకాశం వచ్చే వరకు తండ్రిని ఏడిపించొద్దట. మరి చెల్లెని ఏడిపించవచ్చా? కన్న కూతురిని ఏడిపించవచ్చా? ఏం డ్రామా ఇది కేటీఆర్ గారు? ఏం డ్రామా ఇది? ఏమంటాడు? కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అయితే ఇడిచిపెట్టు. ఎందుకు మళ్ళీ కామెంట్ చేయడం? ఆమె వ్యక్తిగతం నువ్వు అంటున్నావు కదా, ఇడిచిపెట్టు. దాని మీద కామెంట్ చేయడం ఎందుకు? వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెట్టే వారు సక్సెస్ గారట. ఏం సమస్యలు ఉన్నాయి? నీలాగా పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అని డొంక తిరుగుడు మాటలు కవిత గారు చెప్తలేరు. సూటిగా, స్పష్టంగా, క్లారిటీతోటి నేను ఖచ్చితంగా ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు కవిత గారు. గది లీడర్కు ఉండవలసిన స్పష్టత, అది డేరింగ్ లీడర్కు ఉండవలసిన లక్షణం. నువ్వు ఎప్పుడోసారి నేను ముఖ్యమంత్రి అవుతా అని ఎంతమంది నీ పార్టీని విడిచిపెట్టి బయటకు ఉరుకుతారో అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా క్లారిటీ ఉన్నది కవిత గారికి, నీకు క్లారిటీ లేదు. వ్యక్తిగత సమస్యలేంది? ఒక చెల్లె మీద మాట్లాడవలసిన మాటలేనా అవి వ్యక్తిగత సమస్యలని? ఇలాంటి తప్పులు మాట్లాడేది మీరు. మీ సోషల్ మీడియా ద్వారా మీ ఇంటికి సంబంధించిన ఒక ఆడబిడ్డ మీద, మీ చెల్లెగారు అయిన కవిత గారి మీద ఎన్ని నిందలు, ఎన్ని తప్పుడు రాతలు,
ఇన్ని తప్పుడు రాతలు రాస్తాను. ఇప్పుడు నీ పార్టీకి డ్యామేజ్ అవుతుందని తెలిసినాక ఈ దొంగ ఏడుపులు, ఈ డ్రామాల. మొన్నటిదాకా ఎందుకో మాట్లాడలే, సస్పెండ్ చేయడం తప్పైంది, అందరం కలిసి పార్టీని నిలబెట్టుకుందాం, ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న ఒకే ఒక్క పార్టీ, మనం విడిపోవద్దు అని అప్పుడెందుకో పిలవలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్లో దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. జైలుకు వెళ్తే సీఎం అవుతామనుకోవడం భ్రమ. ఎందుకు కాలేదు? జగన్ గారు అయిన్లు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు అయిన్లు ముఖ్యమంత్రి, మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన. ఖచ్చితంగా కవిత గారు కూడా అవుతారు రేపు. నువ్వు గట్లనే భ్రమలల్లో మాట్లాడు. కవిత గారు సీఎం అయి చూపిస్తారు మీకు. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం. అసలు మీరు సోయిలు ఉన్నారా? పార్టీ పేరు మార్చేటప్పుడు మీ కళ్ళ స్థానంలో ఉన్నాయా? నడినెత్తికి ఎక్కినాయి మీకు. మీ ఈపుల పాపయాలు లేచి ఆడిండ్లు ఇట్లా. ఇవన్నీ మాట నిన్నారా మీరు? ఆ పార్టీ పేరుతోటి ఒక కన్న తల్లికి కన్న తండ్రికి బాండింగ్ ఏర్పడ్డట్టు రాష్ట్ర ప్రజలకు ఏర్పడితే మీరు ఆగిన్లా? ఒక్క దెబ్బతోటి గొడ్డలతో నరికినట్టు నరికిపారేసిండ్రు పార్టీతోటి ప్రజలకున్న అనుబంధాన్ని. మార్వకండ్రా మూర్ఖులారా ఆ పేరు. ఆ టీఆర్ఎస్ అనేది చాలా బలమైన బంధంతో ముడిపడి ఉన్నదిరా ఈ రాష్ట్రానికి. అటు విన్నారా మీరు? మీ లెక్కలు మీరు పడ్డారు, మీ స్థానుసారంగా ప్రవర్తించులు. ఎవరికైనా ఇట్లా నమస్తే పెడితే నమస్తే పెట్టిలా మీరు? ఇప్పుడు మళ్ళా మారుస్తాం, నష్టపోయాం. ఎందుకు నష్టపోయాం తెలియదా? ఎన్ని తప్పులు చేసిండ్రు, ఎన్ని ఘోరాలు చేసిండ్రు, ఎన్ని నేరాలు చేసిండ్రు అన్నీ మర్చిపోయినలా? మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. నువ్వు టీఆర్ఎస్ అని పెట్టుకుంటావా, బీఆర్ఎస్ అని పెట్టుకుంటావా, ఇంకో పార్టీ పెట్టుకో. ఇక ప్రజలు దేకే పరిస్థితులు లేరు. ఇప్పటికి కూడా మీ ఆహాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికి కూడా మీ ప్రవర్తనలు లెక్కలోకి తీసుకుంటున్నారు. మీరు ఎక్కడ కూడా ప్రజా ఉద్యమాలను చేస్తలేరు. అసలు ప్రజల తరపున మీరు కొట్లాడతలేరు, అది స్పష్టం. పైగా మీరు బానిసలనే ఇంకా ప్రోత్సహించాలనుకుంటున్నారు. ప్రశ్నించటోని ప్రోత్సహించాలనుకుంటలేరు, బానిసలనే ప్రోత్సహించాలనుకుంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ ప్రవర్తన వల్ల ఎంత వేదన పడుతున్నారో తెలుసు కదా. మీ పార్టీలో జాయిన్ అయినాక ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కనీస ప్రెస్ మీటు తెలంగాణ భవన్లో పెట్టుకునే అవకాశం లేకుండా సంవత్సరం నరపాటు ఆయన ఒట్టిన కూర్చోబెట్టింది మీరు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మారుతాడేమో అని మీ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పినాక ఇప్పుడు ఆయన తెలంగాణ భవన్కి రాణిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎప్పుడు మీ పార్టీలో చేరిండ్రు? ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఇచ్చిండ్రు? ఈ మధ్యలో కాదు. మీరు ఖచ్చితంగా మీ ప్రవర్తనను మార్చుకోకపోతే మీ పార్టీ ఇంకా ఇబ్బందులలో పడుతుంది, ఇంకా ఇబ్బందులలో పడుతుంది. సామాజిక న్యాయం ఉందా నీ పార్టీలో? సామాజిక న్యాయం ఉందా నీ పార్టీలో? ఎవరికి అధికారం ఉన్నది నీ పార్టీలో? ఏ ప్రజలకు అధికారం ఉన్నది? నీ పార్టీలో ఉన్న అభ్యర్థులకు ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నదా? లేదు. నీ పార్టీ క్రిస్టియన్ దళితుల మీద ఇప్పటివరకు ఏమన్నా మాట్లాడిందా? నీ పార్టీలో కూడా దళిత లీడర్లు ఉన్నారు కదా, నీ పార్టీలో కూడా క్రిస్టియన్ దళిత లీడర్లు ఉన్నారు కదా, మరి దాని మీద నీ స్టాండ్ ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్ మీద నీ స్టాండ్ ఏంది? ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామన్న దాని మీద నీ స్టాండ్ ఏంది? ఏదద్దు మనకు. నీ పార్టీకి ఒక మహిళా విభాగం ఉన్నదా? ఒక కార్మిక విభాగం ఉన్నదా? ఒక యూత్ విభాగం ఉన్నదా? ఒక స్టూడెంట్ విభాగం ఉన్నదా? అసలు నీ పార్టీలో గల్లీకి లీడర్షిప్ ఉన్నదా? లేదు. అంత ఒక్కటే కేసీఆర్ను చూసి ఓట్లేయరు, కేసీఆర్ను చూసి ఓట్లేయరు, ఇక అయిపోతుంది. కేసీఆర్ను చూసి ఓట్లేస్తే మళ్ళీ ఉరితాలు లేచి చంపేస్తామనా? నిన్ను నమ్మేదే లేదు, నీ పార్టీని నమ్మేదే లేదు. నీ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని ఒక్కొక్కరిని కనీసం పట్టించుకున్న పాపన పోయినావు నువ్వు. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం, కార్యకర్తల కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. ఏ కార్యకర్తతోటి మాట్లాడతానో చెప్పాను, జర నవ్వొస్తుంది నాకు. ఏ కార్యకర్తతోటి మాట్లాడతానో చెప్పు. నీ పేరును ఒక అబ్బాయి ఇట్లా గుండె మీద కేటీఆర్ అని రాసుకున్నాడు, గా పిల్లాడు గుర్తున్నాడా? జైల్లో కూడా పడ్డాడు. ఏం బీకిచ్చినావు ఇప్పటివరకు ఆ అబ్బాయికి? నువ్వు ఇల్లానా కట్టించిన ఆ అబ్బాయికి? ఇట్లా కేటీఆర్ అని రాసుకున్నాడు ఒక మాదిగా అబ్బాయి.
ఎందుకు రాసుకున్నావురా అడ్డమైన పేరు అని నేనే అన్నా. గంత మైకం లేరబడ్డవరా తమ్మి. కేటీఆర్ అనే రాసుకునే అంత ఏమున్నది అక్కడ అని చెప్పిన. నీ తల్లి పేరు తండ్రి పేరు రాసుకోకపోయినవరా తమ్ముడా అని కూడా చెప్పిన. అంటే అట్లా మైకంలో పడేసి కనీసం ఏమన్నా ఆదుకున్నావా? పైగా నీ మీద మహాన్యూస్ ఒక దారుణమైన వార్తలు రాస్తే ఆ మహాన్యూస్ మీదికి ప్రశ్నించడానికి పోయి కేసుల పాలై 50 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఏం చేసినావు ఆయనకు సాయం చెప్పు జరా. ఏం చేసినావు? ఆ మాదిగ బిడ్డకు నువ్వు చేసిన సాయం ఏంది జర చెప్పు. నీకోసమే జైలుకు పోయింది, ఎవరి కోసం జైలుకు పోలే. ఓ కోటరీ ఏర్పరచుకొని రాజులాగా ఒకని దగ్గరికి రానియవు, ఒకని సమస్య వినవు. నువ్వు పాదయాత్ర చేసినా ఇంకా ఏది చేసినా నువ్వు అధికారంలోకి రావడం అనేది కళ. ఇక అధికారంలోకి రావడం అనేది కళ. 2020లో కాదు 2037లో కూడా నువ్వే పాదయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉంటావు, అప్పుడు కూడా ఊళ్ళు పట్టుకొని తిరుగు. మన ప్రవర్తన మారకుండా మనము ఎస్సీ బీసీ ఎస్టీలకు సామాజిక న్యాయం అనే సూత్రాన్ని పాటించకుండా వాళ్ళ శాఖల్లో వాళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వకుండా అన్ని రిమోట్లు దగ్గర పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చూస్తే ఇది ఎడ్డికాలం కాదు, ఇది గుడ్డికాలం అంతకంటే కాదు. అది గుర్తుంచుకోండి కేటీఆర్ గారు. ఇక కవిత గారిని విమర్శించే అర్హత మీకు లేదు. తక్కలపల్లి రవీందర్ గారితోటి కవిత గారిని అత్యంత దారుణంగా అవమానకరంగా సస్పెండ్ చేసినప్పుడు గుర్తుకు రాని బంధాలు, గుర్తుకు రాని భావోద్వేగాలు కవిత గారు ఇక 10 రోజులైతే పార్టీ పెడతారన్నప్పుడు ఆ భావోద్వేగాలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఆ బంధాలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? తండ్రిని ఏడిపించొద్దట, కూతుర్ని ఏడిపించవచ్చు, కూతుర్ని బాధ పెట్టవచ్చు, చెల్లెను బాధ పెట్టవచ్చు, రక్త సంబంధికురాలను బాధ పెట్టవచ్చు, తోబుట్టువును ఎన్ని కుట్రలైనా చేసి ఓడించవచ్చు నిజామాబాద్లో. కానీ తండ్రిని ఏడిపించొద్దట. తండ్రిని ఏడిపించాలని లేదు. తండ్రి అంటే కవిత గారికి గుండె నిండా ప్రేమే ఉన్నది, అది తెలుసు. ఆమె మాటలలో ప్రతిరోజు మేము గమనిస్తుంటాం. ఎక్కడ కూడా కించిత్తు మాట కూడా జారదు కవిత గారు. ఎప్పుడు కూడా మీ మీద కూడా పర్సనల్గా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఒక్క మాట కూడా జారదు ఎవరి మీద వ్యక్తిగతంగా. కానీ మీరు ఆమెను, కవిత గారిని మీ సోషల్ మీడియా ద్వారా దిలీప్ కొనతం అనే ఓ వ్యక్తి ద్వారా ఎన్ని విషపు రాతలు రాయించిండ్రు మీరు ఈ మధ్యకాలంలో. కాబట్టి చెల్లి నేర్పించింది మీరు, కూతురు నేర్పించింది మీరు. 100కు 100% కవిత గారు సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తే తానే ముఖ్యమంత్రి. ఎస్సీ బీసీ ఎస్టీలకు ఒక పెద్దక్కగా ముందు నిలబడితే కవిత గారే సీఎం. చూడండి మీరు.